శ్మశాన వాటికల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ కోరారు. న్యూ బోయినపల్లిలోని మౌంట్ కార్మెల్ పాఠశాల ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటికలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వైస్ చైర్మన్ నీరుడు అశోక్ కుమార్ ముదిరాజు స్వంత నిధులతో చేపట్టే షెడ్డు నిర్మాణ పనులకు, అదేవిధంగా చిన్నతోకట్టలోని జిఎం అంజయ్య స్మారక శ్మశాన వాటికలో సదానంద యాదవ్, అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టే గదుల నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమానికి శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొండల యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు జక్కుల మహేశ్వరరెడ్డిలతో కలిసి జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి చివరి మజిలీ ప్రశాంతంగా కొనసాగేలా శ్మశాన వాటికలో మౌలిక వసతుల కల్పనకు దాతలు ముందుకు రావాలని కోరారు. తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంతో శ్మశాన వాటికలలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందని దాతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధుకర్, డిఎం అశోక్ కుమార్, యాదవ్ రావు, బంగారు, సదానంద్, వర్ధరాణి, ముఖేష్ యాదవ్, విజయ్ బాబు, రామారావు, వరప్రసాద్, లడ్డు, ప్రవీణ్ కుమార్, గిరిధర్, బంగారు రాజు, దయా, విఎస్ వేలంగా, మహేందర్, రాజు, సోను, శేఖర్, విజయ్ కుమార్, శశి, చందు, జైంద్, అనిల్, చిట్టి, కోమల్, కవిత తదితరులు పాల్గొన్నారు. శ్మశాన వాటిక చిట్లపల్లి చంద్రయ్య కొడుకుని మా నాన్న చిట్లపల్లి చంద్రయ్య, చిట్లపల్లి ఆనంద, చిట్లపల్లి జానకిరామ్ వారి జ్ఞాపకార్థము ఇక్కడ మా తల్లి జ్ఞాపనార్థము ఇక్కడ 6 రూములు నిర్మించడం జరుగుతుంది.